మీ తమ్ముడు ఎగ్జామ్ అయిపోయిందో లేదో కాల్ చేసి కనుక్కో. అలాగేనండి. బంటి అక్క ఎగ్జామ్ అయిపోయింది అక్క. 10 నిమిషాలు ఇంటి దగ్గర ఉంటాను. సరేరా, ఎవరికంట పడకుండా జాగ్రత్తగా వెళ్ళిన దారినే వచ్చి. అలాగే అక్క. ఏమన్నాడు? ఇంకో 10 నిమిషాల్లో వచ్చేస్తాడంటండి. అమ్మయ్యా, అప్పటిదాకా ఈ కార్పెంటర్ రాకపోతే బాగుండు. ఏమైంది సుహాసిని? డోర్ లాక్ అయింది అత్తయ్య. అన్నయ్య కార్పెంటర్ని తీసుకురావడానికి వెళ్ళాడు. రా 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 రా. బాబాయ్ వచ్చేసారా? రండి రండి. పదారే, తప్పకండి 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 తప్పకండి. ఇదిగో సోదరా, నువ్వు ఓపెనింగ్ చేయాల్సిన డోర్ ఇదే. ఓపెనింగా? అదే లేవయ్యా, నువ్వు తెరవాల్సిన తలుపు ఇదే అంటానా. ఓ అలాగా. గీ బంటిగాడింది ఇంకా రాలేదు. కొంప తీసి నన్ను చూసి రూట్ గాని మార్చిండా? కంగారు పడకండి, కార్పెంటర్ వచ్చాడు. ఇంకాసేపట్లో మీ డోర్ని ఓపెన్ చేస్తాడు. ఏమండి, కార్పెంటర్ డోర్ ఓపెన్ చేశాడంటే గదిలో కాజల్ లేదన్న నిజం తెలిసిపోతుంది. నువ్వేం టెన్షన్ పడకు, వాళ్ళు డోర్ తీసే లోపల బంటి వచ్చేస్తాడులే. మేడం, ఇది డోర్ బిగుసుకుపోవడం వల్ల వచ్చిన ప్రాబ్లం కాదు. లోపల ఎవరో గడిపెట్టారు. అంటే లోపల గడి పెట్టడం వల్ల డోర్ రావడం లేదా? అవును మేడం. ఏంటవును? లోపల ఉన్న వాళ్ళు చిన్నపిల్లలు అనుకున్నావా తెలియక గడ పెట్టుకోవడానికి? అసలు నీకు ఈ పని చేయడం వచ్చా? ఈగో అత్తయ్య గారు, ఒక్క నిమిషం ఆగండి. ఈగో సోదరా, లోపల గడియెట్టుకుంటే ఒక్క నిమిషంలో తీసుకొని బయటకు వచ్చేస్తారు కదా. తలుపు తెరుచుకోవట్లేదని గొడవ ఎందుకు చేస్తారు? తలుపు తెరుచుకోవడం లేదా? అవునయ్యా, వాళ్ళు చెప్పబట్టే కదా మిమ్మల్ని పిలిపించింది. ముందు పని చూడండి. త్వరగా రారా. అమ్మో, ఈ శంకర్ గారి ఇంటి ముందే ఉన్నాడే. నా ఇంటికి వస్తాను డౌట్ వచ్చి ఉంటుంది, అందుకే నా కోసం కాపలా కాస్తున్నాడు. ఇంట్లోకి నేను ఎలా వెళ్ళాలి? అర్థమైంది మేడం. కాకపోతే నా అనుభవం ప్రకారం ఈ డోరు ఓపెన్ కాంది తలుపులు బిగుసుకుపోవడం వల్ల మాత్రం కాదు. కన్ఫర్మా? కన్ఫర్మ్ మేడం. త్రిష, కిటికీ దగ్గరికి వెళ్ళి చూద్దాం పద. పదండి. ఏమండి, అత్తయ్య గారు త్రిష కిటికీ దగ్గరికి వస్తున్నారు. పొరపాటున కిటికీ నుండి చూసారంటే డోర్కి గడపెట్టిన విషయం వాళ్ళకి తెలిసిపోతుంది. నాకు అదే టెన్షన్గా ఉంది. హలో అక్క. బంటి, ఎక్కడున్నావురా? ఇంటి ముందుకు వచ్చానక్క. ఇంకా అక్కడేం చేస్తున్నావు? తొందరగా లోపలికి రారా. రాలేనక్క. ఏమైంది బంటి? గేటు ముందే ఆ శంకర్ గారు కాపలా కాస్తున్నాడక్క. వాడెందుకు కాపలా కాస్తున్నాడురా? నేను కాలేజీకి వెళ్తుంటే వాడు నన్ను చూశాడక్క. అప్పుడు ఎలాగోలా తప్పించుకొని ఎగ్జామ్కి వెళ్ళాను. తీరా ఇంటికి వచ్చేసరికి నన్ను పట్టుకోవడానికి కాపలా కాస్తున్నాడు.
నువ్వే ఏదో ఒకటి చేయాలక్క, లేకపోతే బయట ఉండలేక లోపలికి రాలేక నేను పోలీసులకు దొరికిపోతానక్క. అంటే నువ్వేం టెన్షన్ పడకు. ఇప్పుడు నేనున్న కండిషన్లో నేను కూడా బయటికి రాలేను, నీకు ఎలాంటి హెల్ప్ చేయలేను. అమ్ము, నువ్వే అలా అంటే నేనేం చేయాలక్క? బంటి బంటి నువ్వు టెన్షన్ పడకు. అమ్మకి ఫోన్ చేసి సిచ్యువేషన్ చెప్పు, అమ్మ ఏదో ఒకటి చేస్తుంది. సరే అక్క, ఇప్పుడే నేను అమ్మకు ఫోన్ చేస్తా. సరే. మైథిలి, ఏమైంది? ఇంటి బయట శంకర్ ఉన్నాడంటండి. శంకరా? దాంతో లోపలికి రాలేక బంటి టెన్షన్ పడుతున్నాడండి. సరే సరే, అమ్మ వాళ్ళు కిటికీ దగ్గరికి వచ్చేస్తున్నారు. నువ్వు త్వరగా వెళ్ళి లాక్ చేయి. అలాగేనండి. చూసారంటే మనం వచ్చి కిటికీ నుంచి చూస్తామని కిటికీ తలుపులు మూసేశారు. మూస్తారే, వాళ్ళు మూస్తే చూస్తూ ఊరుకుంటానా ఏంటి? నాన్న ఉత్తమ్, ఉత్తమ్, కిటికీ తలుపులు ఓపెన్ చేయండి. ఏమండి? ఉత్తమ్, మైథిలి, మీకే చెప్తుంది, ఒక్కసారి కిటికీ ఓపెన్ చేయండి. మైథిలి, ఇప్పుడు ఏం చేద్దామండి? ఏమైనా జరగనే, మనం మాత్రం ఆ కిటికీ తలుపులు తీసేదే లేదు. ఉత్తమ్, ఓపెన్ చేయండి. మైథిలి, అంతేనంటారా? హలో బంటి, ఎక్కడున్నావురా? ఇంటి ముందే ఉన్నానమ్మా. ఇంటి ముందు ఏం చేస్తున్నావురా? నేను ఎగ్జామ్ రాసి వచ్చేసరికి ఆ శంకర్ గాడు మన ఇంటి ముందే ఉన్నాడమ్మా. శంకర్ గాడు మనింటి ముందున్నాడా? అసలు వాడెందుకు వచ్చారా? అసలు ఏం జరిగిందంటే, అలా వెళ్ళేటప్పుడు నన్ను చూశాడమ్మా. బహుశా డౌట్ వచ్చి ఉంటుంది, అందుకే ఇంటి ముందు కాపలా కాస్తున్నాడు. నువ్వేం టెన్షన్ పడకరా, ఆ శంకర్ గాడి సంగతి నేను చూసుకుంటాను. నేనొచ్చేదాకా వాడి కంట మాత్రం పడకు. అలాగే అమ్మా. ఏమైందే అంత టెన్షన్ పడుతున్నావు? ఓపెన్ చేయండి. మైథిలి, అంటే త్వరగా రారా. అమ్మ నా బంటిగా, అక్కడ దాక్కున్నావా? ఊర్నాను, వీడు నన్ను చూసినట్టున్నాడు. ఇప్పుడు వాడు బయటే ఉన్నాడు. అలాగా, పద, వాడి గోరోజున మొత్తం తీద్దాం. పదవే. రారా, నా నుంచి తప్పించుకోలేవు. ఇక్కడే ఉంటారా? ఇవాళ నీకుందిరా. రా. మైథిలి, ఉత్తమ్, పదవే. వీడి సంగతి రేయ్! మైథిలి, ఛ! దిమ్మ ఖరాబ్ అయిందా మెంటల్దానా? నా మీద ఎంగిల్ నీళ్ళు పోస్తావేందే? ఏంట్రా, నాకే ఐ లవ్ యూ చెప్తావా? నేనేం మాట్లాడుతున్నా, నువ్వేం మాట్లాడుతున్నావు? ఏమే సత్య, చూసావా? వాడు నా కన్ను కొట్టి ఐ లవ్ యూ చెప్తున్నాడే. నీకా? ఆ, నేనా ఆ, ఐ లవ్ యూ చెప్పిన్నా? ఆ, అది కూడా ఈ ఏజ్ లో? ఆ. థూ, నా బతుకు జడ. సిస్టర్, ఏటైనది? ఆ కిటికీలు కూడా ఓపెన్ అవ్వట్లేదన్నయ్యా. అన్నీ దొంగ నాటకాలు. పర్వాలేదు, తలుపులు పగలగొట్టండి. ఇగో నువ్వుండు, పెట్టిది. అయ్యో, ఏమండి? మనలాంటి అందగత్తెలు వీధిలో తిరగడమే పాపం అయిపోయింది. అందుగత్యా, ఇలాంటి వెధవల్ని వదిలిపెట్టకూడదు. పదవే, వాడి పని చెప్దాం. ఏంది?
నువ్వు అందగత్తెవా పైగా నీకు నేను సైడ్ కొట్టానా ఛీ, నా బతుకు చెడా గీ మాటతోనే చచ్చిపోవాలనిపిస్తుంది చచ్చిపోరా చచ్చిపో. బోరి నాయను గోతాలు రెండు మీదకి వస్తున్నాయండి ఏరా మేము ఎంగిల్ నీళ్లు పోసే చోట నిలబడ్డవే కాకుండా మాతో మిస్బిహేవ్ చేస్తావా? నిన్ను అబ్బో నా ముక్కు ఏరా ఎంత అందగత్తెనైతే మాత్రం నన్ను చూసి కన్ను కొడతావా? నిన్ను అబ్బో 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 చచ్చిపోతాను. నీ దండం పెడతా నీ దండం పెడతా నీ దండం పెడతా. అయ్యో ఏమండి చూస్తావేంటే కుమ్మేయ్. ఏరా, బుద్ధి లేని నోరు మీద ఎదవ. తిరిగి అమ్మో ఈ బోతాల చేతిలో నా పని అయిపోయింది రాయను. మెదవాలని చేస్తుంటారు. రే, ఆగరా, వేగవాణ్ణి. అమ్మా ఆ డోర్ ఎలా వచ్చింది? భలే వచ్చింది కదా. ఆంటీ చూసారా ఆంటీ కాజల్ డ్రెస్ ఉంది కానీ కాజల్ లేదు కాజల్ లేదు కాజల్ లేదు కాజల్ లేదు. మైథిలి ఉత్తమ్ ఇద్దరు కలిసి ఎంత నాటకం ఆడారు ఏవే కాజల్ ఎక్కడా అని అడిగితే పడుకుని నిద్రపోతుంది అని చెప్తావా? చింతకి నా గాజులు ఏటేనది మీ ఇద్దరు కలిసి దాన్ని వేసేశారు. కొంపదీసి దాన్ని చంపేశారా? ఏటి చేశారు చెప్పండి చెప్పండి. అది కాదు అంకుల్. మైథిలి మైథిలి నా అనుమానం నిజమైతే మన ఇంట్లో సిస్టర్ గా వచ్చింది లేడీ కాదు మీ తమ్ముడు కేడి తమ్ముడు కేడి తమ్ముడు కేడి. వాడి ఆడవేషంలో వచ్చి మా అందరినీ పిచ్చరడి చేస్తున్నాడు. ఆగరా, ఆగు. పారిపోయాడు ఎద్దవా. అమ్మయ్యా రేబండి ఎవరో చూడకముందే లోపలికి వెళ్ళిపోరా. అలాగేనమ్మా. నీకు గాని పిచ్చి పట్టిందా? అసలు నేను చెప్పిన అబద్ధం ఏంటి? కాజల్ గదిలో నిద్రపోతుందని చెప్పావు కదా, అది అబద్ధం కాదా? అత్తయ్య కాజల్ గదిలో పడుకుంది అని చెప్పాను. మా గదిలో పడుకుంది అని చెప్పానా? కాజల్ పడుకుంది నీ గదిలో కాదా? కాదు. మరి ఏ గదిలో పడుకుంది? రామయ్య తాత గదిలో పడుకుంది. రామయ్య తాత గదిలో పడుకుంది. రామయ్య తాత గదిలో పడుకుంది. చచ్చాం, పదండి చూద్దాం. అమ్మమ్మ గారు ఎంత ధైర్యం లేకపోతే రామయ్య గారికి ముద్దు పెడతావే? ఈ రోజు నా చేతుల్లో చచ్చావే. చంపేస్తా నిన్ను. ఆగండి. అమ్మమ్మ గారు వదలండి. మీకే చెప్పేది. నానమ్మ జానకమ్మ గారు ఆగండి. ఏంటి నువ్వు చెప్పేది? అయ్యో ఆగండి. ఒక్క నిమిషం ఆగండి అమ్మమ్మ గారు. తనేదో చెప్పాలనుకుంటుంది కదా. కాజల్ నువ్వేంటో చెప్పు. రామయ్య గారిని టాబ్లెట్ వేసుకోమన్నానండి, కానీ ఆయన టాబ్లెట్ వేసుకోనని మారం చేస్తున్నారు. దాంతో చిన్నపిల్లలకి చాక్లెట్ ఇస్తే టాబ్లెట్ వేసుకున్నట్టు ఆయనకి ముద్దు పెడితే టాబ్లెట్ వేసుకుంటాడేమోనని ముద్దు పెట్టబోయానండి. నిన్ను ఇక్కడ పెట్టింది రామయ్య గారికి సర్వీస్ చేయడానికి, రొమాన్స్ చేయడానికి కాదు. ఇంకొకసారి రామయ్య గారి ఒంటి మీద చెయ్యి వేసావో చెయ్యి నరికేస్తాను. ఏమనుకుంటున్నావు?
రామయ్య గారు అది ముద్దు పెడుతుంటే మీ ముద్దు ఏమైంది? ఆహా, అంటే చాలా రోజులయ్యిందని. ఏంటి? నేను కూడా వద్దనే చెప్పాను, కానీ తనే వినలేదు. ఆ, ఆ, ఈసారి నుంచి ఏదైనా కావాలంటే నన్ను అడగండి. ఏంటి ముద్ద? ప్రాణాలు తీస్తా. కాజల్, నిజంగానే నువ్వు ఈ గదిలోనే ఉన్నావా? నీ కళ్ళేమన్నా పోయాయా? చెట్టంత మగాడిని ఇక్కడే ఉంటే ఉన్నావని అడుగుతావు. ఏంటి? చెట్టంతా మగాడా? నేను మగాడా అనలేదు, చెట్టంత మనిషి అన్నాను. మీకు సరిగా వినపడలేదేమో. ఆ, లేదు, మీ అనుమానాలు తీరిపోయినట్టే కదా. ఇక వెళ్దాం, పదండి 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 మావయ్య, పదండి పదండి. పదండి. ఓకే. ఇప్పుడే బయలుదేరుతున్నాం. ఏమండి, ఈరోజు ఎలా అయినా వాడిని పట్టుకోవాలి. బంటిని ఈ సమస్యల సుడిగుండం నుంచి ఎలా అయినా బయటపడేయాలి. అవును మైథిలి. అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతుంది బాబాయ్? ఆ మైథిలి కంటికి మరీ మనమంత పిచ్చి వాళ్ళ కనిపిస్తున్నామా? అరే, గంట సేపటి నుంచి తలుపులు మూసుకుపోయాయి, ఓపెన్ కావట్లేదు అని నాటకమాడి ఫైనల్ గా తలుపులు ఓపెన్ అయ్యాక ఆ కాజల్ నా గదిలో లేదు, రామయ్య తాతయ్య గదిలో ఉంది అని ఫోర్సింగ్ చేసింది. ఇంతకన్నా దారుణం ఇంకేమైనా ఉంటుందా? త్రిష, ఫైనల్ గా నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? ఆంటీ, ఆ మైథిలి మనందర్నీ చీట్ చేస్తుంది. నా అనుమానం నిజమైతే ఆ కాజల్ అమ్మాయి కాదు. అమ్మాయి కాదా? ఇగో, నువ్వెట ట్విస్ట్ ఇచ్చి నా గుండెలో బాంబులు ఎట్టద్దు. నా హార్ట్ బ్రేక్ అయిపోయేలా ఉంది. బాబాయ్, అది ఆడది కాదు మగాడు అంటే మీ హార్ట్ ఎందుకు బ్రేక్ అవుతుంది? మీరెవడే దాని లవరా? అవును. ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? పైనుంచి కింద దాకా ఏ యాంగిల్లో చూసినా 16 అడాల తెలుగు అమ్మాయిలో ఉంటుంది నా కాజల్. అట్టంట అమ్మాయిని అట్టుకుని ఆ అబ్బాయి అంటమ్మా కొళ్ళు పోతాయి. అన్నయ్య ప్లీజ్, మనలో మనం గొడవ పడ్డం కాదు. అసలు మన ఇంటికొచ్చిన సిస్టరు అమ్మాయో అబ్బాయో తెలుసుకోవాలి. ఒకవేళ త్రిష చెప్పినట్టుగా కాజల్ కాదు అబ్బాయి అని తెలిస్తే అమ్మాయి వేషంలో వచ్చిన అబ్బాయి ఎవరనేది తెలుసుకొని తీరాలి. అవునంటీ, నా అనుమానం ప్రకారం ఆ బంటి గాడే పోలీసుల నుంచి తప్పించుకోవటానికి ఇలా కాజల్ వేషం వేసుకుని మన ఇంట్లోకి వచ్చాడేమో అని నా అనుమానం. ఏమైందన్నయ్య? ఏమైంది బాబాయ్? ఎందుకు చీటికి మాటికి అలా గుండె పట్టుకుని విలవిల్లాడుతున్నావు? నా బాధ ఏమని చెప్పంటావు సిస్టర్? అంత అందమైన అమ్మాయిని అట్టుకొని అబ్బాయి అంటే నీకు మనసెట్ట వచ్చినదే. ఆ కాజల్ని మీ కళ్ళతో కాదు, నా కళ్ళతో చూడండి. దివి నుంచి భూమికి దిగొచ్చిన పారిజాత పుష్పంలో ఉంటది. మీ పొగడ్తలు ఆపుతారా? మీ బాలకని చూస్తుంటే ఆ కాజల్కి లైన్ వేస్తున్నట్టున్నారు. పరాయి ఆడదంటే పావుతో సమానంగా చూస్తాను నేను. అట్లాంటిది ఆ కాజల్కి నేను లైనెత్తనేటి? నాలాంటి చీలవంతుణ్ణి గుణవంతుణ్ణి అనుమానించి అవమానించటానికి నీకు నోరెట్ట వచ్చేసినది. అన్నయ్య, మీరిద్దరూ ఏం చేస్తారో నాకు తెలీదు. ఈ ఇంట్లో అడుగుపెట్టిన సిస్టరు అబ్బాయా అమ్మాయా రేపు ఉదయంలోపు నాకు తెలియాలి. వచ్చింది అమ్మాయి కాదు, ఆ బంటిగాడని నేను నిరూపిస్తాను. సాలే, దాని దురదృష్టం బాగోక మన ఇంట్లోకి సిస్టర్గా వచ్చింది గాని నిజానికి స్వర్గలోకంలో ఇంద్రుడి ముందు డాన్స్ వేస్తారే రంభ, ఊర్వశి, మేనక, వాళ్ళలో ఒక అప్సరస
దారి తప్పి కాజల్ రూపంలో భూమి మీదకి వచ్చి ఉంటదేమోనని నా అనుమానం. ఖచ్చితంగా నా నమ్మకం కూడా అదే. సరే బాబాయ్, ఆ కాజల్కి మీరు బాగా ట్యూన్ అయిపోయారని మీ మాటల్లోనే అర్థమవుతుంది. ఈ రోజు రాత్రికి అది అమ్మాయి కాదు అబ్బాయి అని ప్రూవ్ చేస్తాను. పాపం మీ గుండె పగిలిపోకుండా ధైర్యంగా ఉండండి.